देखिए रफीक जाओ, थोड़ा फोटो ले रहा अंदर जाके। चाबी साथ रखो। पीएम सूर्याघर मुफ्ती బిజిలీ యోజన పథకం కింద భారత ప్రభుత్వం సబ్సిడీతో ఈ సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్టుని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి మొత్తంగా దాదాపు 20 లక్షల రూపాయలు ఖర్చు అయింది. దాంట్లో 6 లక్షల పైచిలకు సబ్సిడీ వస్తుంది ప్రభుత్వం నుంచి. సో మొత్తం మాకు 12 లక్షల దాకా ఖర్చు అయింది. మొత్తం మేము చేసే జనరేషను రోజుకి అంటే దీనివల్ల ఈ పథకం వల్ల ఈ ప్రాజెక్టు వల్ల మేము జనరేట్ చేసే విద్యుత్తు 37 కిలోవాట్స్. అది మాకు దాదాపు సరిపోతుంది. సో రోజంతా కూడా సూర్యరశ్మి ఉన్నంతసేపు ఈ సోలార్ ఫలకాల్లో ఉన్న పీవీ సెల్స్ సూర్యరశ్మిని గ్రహించి విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. ఇలా ఉత్పత్తి అయిన విద్యుత్తు మాకు అవసరం ఉన్నంత మేరకు వినియోగం అయ్యి మిగతాది గ్రిడ్కి వెళ్ళిపోతుంది, గ్రిడ్లో స్టోర్ అవుతుంది. రాత్రిపూట రీఛార్జ్ లేనప్పుడు, సూర్యరశ్మి లేనప్పుడు మళ్ళీ గ్రిడ్ నుంచి మాకు సరఫరా అవుతుంది. దాదాపు ప్రతి నెల 40,000కు మించి ఆదా చేయగలుగుతాం విద్యుత్ బిల్లులు అని చెప్పేసి అనుకో. అలా అయితే మాకు 2.5 సంవత్సరాల్లో మేము పెట్టిన ఖర్చు అయిపోయి ఫ్రీ అయిపోతుంది. ఈ ప్రాజెక్టు 25 సంవత్సరాల వరకు మాకు విద్యుత్ జనరేషన్కి సహాయపడుతుంది. ఎస్, ఇది 3 లిఫ్ట్లకి, 3 వాటర్ పంప్ సెట్లకి, తర్వాత ఎంటైర్ 5 ఫ్లోర్లలో కారిడార్స్లో లైటింగ్కి, సెల్లార్లో లైటింగ్కి. మెయిన్గా ఏంటంటే ఈ సౌర ఫలకాల ద్వారా జనరేట్ అయిన విద్యుత్ శక్తి మనకి లిఫ్ట్లకి, హెవీ లోడ్ అవసరమైన చోట పనికిరాదేమో, ఫెయిల్ అవుతుందేమో అన్న అపోహ జనాల్లో ఉంది. అందుకని ఇది ఇంకా పూర్తిగా ప్రాచుర్యంలోకి రాలేదు. దీనికి ఒక ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తానంటే, కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో 2015లో ఈ సౌర ఫలకాలతో విద్యుత్ ఉత్పత్తి కార్యక్రమం స్టార్ట్ అయింది. వాళ్ళు మొత్తం ఎంటైర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి బయట కరెంట్ ఏమీ లేకుండా వాళ్ళు ఈ సౌర ఫలకాల ద్వారా ఉత్పత్తి చేసిన విద్యుత్ శక్తినే వినియోగిస్తున్నారు. నిరాటంకంగా ఎలాంటి ప్రాబ్లం లేకుండా. అంత పెద్ద ఎయిర్పోర్టు నడుస్తున్నప్పుడు ఈ చిన్న చిన్న వాటికి అసలు ప్రాబ్లమే ఉండదు. అండ్ మొత్తం ప్రపంచంలో ఇప్పటి వరకు కూడా ఏకైక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సౌరశక్తితో నడుస్తున్నది మన భారతదేశంలోని కొచ్చిన్ ఎయిర్పోర్ట్. ఇది కొరత ఉండదు. కార్బన్ ఎమిషన్ పూర్తిగా తగ్గిపోతుంది. పర్యావరణ హితం. దీన్ని మనమే విద్యుత్తు జనరేట్ చేస్తున్నాం కాబట్టి గ్రిడ్ పైన లోడ్ తక్కువ ఉంటుంది. గ్రిడ్ పైన ఈ పవర్ షెడ్డింగు, మాటికి పవర్ కట్స్, ఇట్లాంటి అవసరాలు కూడా ఆధారపడకుండా ఇట్లాంటి అంతరాయాలు మనకు జరగకుండా ఉంటుంది. ప్రభుత్వ సబ్సిడీ ఎంత ఇచ్చింది? మీరంత వాటా? ప్రభుత్వ సబ్సిడీ మాకు 90 ఫ్లాట్లు ఉన్నాయి కాబట్టి డిఫరెంట్గా డివైడ్ చేస్తే 6.5 లక్షల వరకు సబ్సిడీ వచ్చింది. మా వాటా 11.5 లక్షలు. అది దాదాపు 2.5 ఇయర్స్లో నెలకి 40,000 రూపాయలు పొదుపు చేసి మొత్తం ఫ్రీ అయ్యేట్టుగా అవుతుందని చెప్పేసి మేము విశ్వాసంతో ఉన్నాం. ఈరోజు చాలా సంతోషం. M&K విఠల్ కోట్ అపార్ట్మెంట్స్ వారు ఈ యొక్క సోలార్ ఎనర్జీ ద్వారా హౌస్ హోల్డ్స్కి అలాగే
వాళ్ళకి కావాల్సిన వాటర్ కానివ్వండి, మిగతా అపార్ట్మెంట్కి సంబంధించిన కామన్ ఏరియాలో కూడా సోలార్ ఎనర్జీ ద్వారా వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ యొక్క నూతనంగా నిర్మించుకున్న ఈ సోలార్ అగ్నివి కంపెనీ ద్వారా అగ్ని సోలార్ కంపెనీ ద్వారా ఈరోజు నిర్మించుకొని మరి ఎలాగైతే పిఎం మోడీ గారు పిఎం సూర్య గారు ద్వారా మరి 6 లక్షల సబ్సిడీతో మొత్తం 18 లక్షలతో ఇది నిర్మించుకొని ఎంతో చక్కగా ఈరోజు ఈ అపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్న నిర్ణయం మరి రాబోయే తరాలకు కూడా మిగతా వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న మన హైదరాబాద్లో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, ఇదే విధంగా అందరూ కూడా ఈ యొక్క సోలార్ ఎనర్జీ ద్వారా మరి ఏదైతే కరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయో మనకు ముఖ్యంగా సిటీలో మెట్రో సిటీస్లో అందరూ కూడా చూస్తుంటారు కరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లిఫ్ట్ కోసం కానివ్వండి, వాటర్ కోసం కానివ్వండి, ఎప్పుడు కూడా మరి ఇబ్బందులు పడుతుంటారు. కానీ సోలార్ ఎనర్జీ ద్వారా మనము ఒకటి కరెంటు ఆదా చేసుకుంటాము, అలాగే సోలార్ ఎనర్జీ ద్వారా పొల్యూషన్ తగ్గుతుంది. మరి ఇంట్లో కూడా ఉన్న మరి ఏదైతే మన హౌస్ హోల్డ్స్ ఉన్నాయో వాళ్ళకు కూడా మరి భారం తగ్గుతుంది. ఆ కుటుంబాలకు కూడా అందరూ కూడా నెలకు పెట్టే ఖర్చు మరి సోలార్ ఎనర్జీ ద్వారా చాలా ఆదా అవుతున్నది. అందరూ కూడా దీన్ని అనుసరించాలని చెప్పి కోరుకుంటూ మరి ముఖ్యంగా ఇక్కడున్న అపార్ట్మెంట్ పెద్దలు అందరూ కూడా ఎంతో కాలంగా వాళ్ళు వివిధ సెక్షన్స్లో పనిచేసి వచ్చి మరి వాళ్ళందరూ ఒక సమిష్టి నిర్ణయం తీసుకొని మేము ఇదొకటి సోలార్ ఎనర్జీ ద్వారా మేము ముందుకెళ్తామని చెప్పేసి వాళ్ళు కూడా వచ్చినందుకు మేము మా పార్టీ తరఫున అలాగే మా మోడీ గారి తరఫున కూడా వాళ్ళని శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో అందరూ కూడా సోలార్ ఎనర్జీ ద్వారానే మరి ఫ్యూచర్ మొత్తం కూడా సోలార్ ఎనర్జీ పైనే మరి మనం అందరం కూడా డిపెండ్ అవుతాం. ఎందుకంటే మీకు తెలుసు కరెంట్ ద్వారా ఎన్ని ఇబ్బందులు పడతామో. నెలకు ఇప్పుడు ఏసీలు వేసుకుంటారు, అవి వేసుకుంటే నెలకు 10-15 వేల బిల్లు వస్తున్నది ఒక్కొక్కరికి. అంటే అపార్ట్మెంట్లు అని చెప్పింది, మా అపార్ట్మెంట్ల బిల్లులు చూస్తుంటే పేలిపోతాయి. ఎందుకంటే 10,000, 15,000, 20,000 చూపెడతారు. అంటే అలాంటి పరిస్థితులు లేకుండా ఈరోజు తక్కువ బిల్లులు రావడం, దీని ద్వారా మరి ఈ కామన్ ఏరియాలో మీకు తెలుసు కామన్ ఏరియాలో వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం కానివ్వండి, లిఫ్ట్ కోసం కానివ్వండి, వాటర్ కోసం కానివ్వండి, గార్డెనింగ్ కోసం కానివ్వండి, ఇవన్నీ కూడా సోలార్ ఎనర్జీ ద్వారానే వాళ్ళు నిర్మించడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ ప్లాంట్ ఇక్కడ చూస్తుంటే నాకు కూడా అనిపిస్తుంది, నేను కూడా పోయి మా అపార్ట్మెంట్లో ఈ ప్రపోజల్ పెట్టాలా, నాకు తెలిసిన వాళ్ళకు కూడా ప్రపోజల్ పెట్టాలా. ఇప్పుడు మా బిజినెస్ పరంగా కూడా మా అన్నలు ఎవరైతే మా బ్రదర్స్ ఉన్నారో వాళ్ళు ఒక కన్వెన్షన్ సెంటర్ నడుపుతున్నారు. నాకు ఇప్పుడు వచ్చినప్పుడు ఐడియా వచ్చింది, అన్న చెప్తుంటే అరే ఇది కదా ఫ్యూచర్ మనది, సోలార్ ఎనర్జీ కదా ఫ్యూచర్ మనది అనిపిస్తుంది. త్వరలో నాకు తెలిసినంత వరకు కూడా ప్రమోట్ చేస్తాం. మా భారతీయ జనతా పార్టీ కూడా దీన్ని ప్రమోట్ చేస్తుంది. మా పిఎం గారు ప్రవేశపెట్టిన ఈ స్కీమ్కి కూడా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ వీళ్ళకి మరి కూడా ఒక్కసారి అన్న సార్ మీరు చేసుకున్న ప్రోగ్రామ్ చాలా మంచి ప్రోగ్రాము, మీ అందరూ కూడా పేరు కృతజ్ఞతలు. రాబోయే కాలంలో అందరూ కూడా అనుసరించాలని చెప్పి కోరుకుంటున్నాను.